రాష్ట్ర సాధన సందర్భంగా ఆనాటి మా అధినేత కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమకారులం అందరం కూడా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి అనేటువంటి ఒక నినాదంతో తెలంగాణ రాష్ట్ర సాధన జరిగింది. ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా శాంతి భద్రతల విషయంలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 10 ఏళ్ల పాటు శాంతి భద్రతలను సరైనటువంటి రీతిలో కాపాడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. కానీ వచ్చిన 10 నెలల్లోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను విధ్వంసం చేసేటువంటి పనికి పూనుకున్నది. కేవలం రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రమే వ్యవస్థ అనేటువంటి స్థాయికి ఇలా తెలంగాణని దిగదార్చడం అనేటిది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రెడ్ కార్పెట్ వేసి ఇలా నిందితులను అందరినీ కూడా యథేచ్ఛగా ఎమ్మెల్యేల మీద ఇండ్ల మీద దాడికి పురికొల్పుతా ఉన్నారు. కానీ శాంతియుతంగా మా సమస్యల కోసం మేము నినదిస్తాం, అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వాళ్ళ పట్ల శాంతియుతంగా మేము ప్రవర్తిస్తామన్నటువంటి మా నాయకులందరినీ కూడా అక్రమంగా నిర్బంధిస్తున్నారు. నిన్న కేశంపేటలోనైనా ఈరోజు కోకాపేటలో కూడా హరీష్ రావు గారిని నిర్బంధించడం, ఎవరిని కలవకుండా చేయడం, హరీష్ రావు గారి దగ్గరికి ఎవరిని పోకుండా చేయడం. హరీష్ రావు గారిని ఎందుకు నిర్బంధిస్తున్నారు? వారేమైనా విధ్వంసకారుడా? ఎక్కడైనా ఏమైనా విధ్వంసం చేసిండా? మా పార్టీ పక్షాన ఈ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలని నినదిస్తున్నటువంటి నాయకుడు మా కేసీఆర్ గారి ఆదేశాలతో శాంతియుతంగా తెలంగాణ ఉద్యమమే దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక శాంతియుత ఉద్యమానికి శ్రీకారం చుట్టడంలో టీఆర్ఎస్ పాత్ర ఉందనేటువంటి విషయం అందరికీ తెలుసు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక మంది నాయకుల్ని ఎక్కడైనా ఈ అక్రమ విధానాల్ని మీరు తప్పుపడుతున్నటువంటి వాళ్ళని అందరినీ కూడా ఇవాళ అరెస్టు చేయాలి. గాంధీ లాంటి వాళ్ళు యథేచ్ఛగా గుండాల్లాగా వచ్చి ఇలా ప్రవర్తిస్తుంటే ప్రభుత్వమే మౌనంగా ఉండడం అనేటువంటిది దేనికి సంకేతమో ఇలా రేవంత్ రెడ్డి గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీగా మా నాయకుల అరెస్టులన్నింటినీ కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ రావు గారిని మీరు నిర్బంధించినా, హరీష్ రావు గారిని మీరు ఎన్నిసార్లు అరెస్టు చేయాలని ప్రయత్నించినా తెలంగాణ ప్రజలు చూస్తున్నారు, మీ లెక్కలు రాసుకుంటున్నారు. సరైనటువంటి సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. ఇవాళ ఫిరాయించినటువంటి వాళ్ళు మేము 10 మందిని చేర్చుకున్నామని దర్జాగా చెప్పిన నాయకులందరూ కూడా ఇవాళ పిల్లుల్లాగా మేము ఫిరాయించలేదు, మేము ఫలానా ఆ పార్టీలనే ఉన్నామని నిర్లజ్జగా ప్రకటించడం అనేటువంటిది ఇది దేనికి సంకేతం? అట్లాగే కండువాలను కూడా ఇవాళ అపహాస్యం చేసేటువంటి పద్ధతి వచ్చింది. పోయి రేవంత్ రెడ్డి దగ్గర కండువా కప్పుకున్న గాంధీ ఇవాళ ఏదో మేము దేవుడి కండువాను కప్పుకున్నామని చెప్పి ఇలా అబద్ధాలు వలికేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. అంటే ఈ రాష్ట్రంలో మొత్తంగా ప్రతిపక్షాలని అణిచి ప్రజల ఆకాంక్షల్ని పక్కకు పెట్టి 6 గ్యారంటీలు, రుణమాఫీలు ఇచ్చినటువంటి హామీల వైఫల్యాన్ని ప్రశ్నిస్తున్నందుకు ఇలా ప్రతిపక్షాల మీద మీరు దాడులకు పురికొల్పుతున్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, అరెస్ట్ అయిన నాయకులందరినీ కూడా మేము శాంతియుతంగా చేయదలుచుకున్నాం. మా కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మా పార్టీ ఆదేశాల మేరకు నిరసనలు మాత్రమే శాంతియుతంగా చెప్పేటువంటి వాళ్ళ పట్ల ఇవాళ దుర్మార్గంగా వ్యవహరించడం అనేది మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. పద్ధతులు మార్చుకొని ప్రజల పట్ల మీరు ఇవాళ దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల పట్ల దృష్టి పెట్టండి.